వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? చంద్రబాబు ఇటలీ టూర్ ఎందుకు రహస్యంగా సాగుతోంది? ఎవరికి చెప్పకుండా ఆయన ఎందుకు ఇటలీకి పారిపోయారు? నా వాయిస్ వినపడుతుందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నార్మల్ గా ఏ చిన్న విషయాన్ని అయినా కూడా పెద్దగా పబ్లిసిటీ చేసుకోవటం అనేది ఆయనకి అలవాటు అనమాట. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాయండి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయండి. ఎందుకంటే మీకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటా అమెరికాలో పల్లీలు తింటా ఒక ఫోటోలు బయటకు రిలీజ్ చేశారు, ఫొటోస్ అని వీడియోస్. రోడ్ల మీద పల్లీలు తింటా అంటే ఓ ముఖ్యమంత్రి రోడ్డు మీద చాలా పల్లీలు తింటా అసలు నార్మల్ వ్యక్తిలాగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు చూడండి అని చెప్పి అదొక సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటటువంటి ప్రక్రియ. అలానే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు నేను అసలు స్నానాలు చేయలేదు, ఆ బస్సుల్లోనే మొత్తం అంత కష్టపడి పనిచేశాను అని చెప్పి కూడా చూపించినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. అంటే ఆయన అడుగు తీసి అడుగు బయటకు వేస్తే పబ్లిసిటీ అనేది ఆయన విపరీతంగా చేసుకుంటారు. కానీ మరి ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన అయితే దాంట్లో దాచాల్సినటువంటి అవసరం ఏముంది? ఎస్, పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు, లేదా ఇదిగో పలానా అమెరికాలో పలానా ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు, ఏం బహిరంగంగా చెప్పొచ్చుగా. చెప్పకుండా ఈరోజు వేరే చోటకి వెళ్ళారనేది. ఎందుకంటే అమెరికా రాలేదు అని సాక్షాత్తు కోమటి జయరాం చౌదరి మొన్న ఎవరైతే ఓటర్లని ఈ వెధవలకు డబ్బులు ఇస్తే వాళ్ళే ఓట్ల అయ్యిరా, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, అవసరమైతే బెదిరించైనా వెధవలతో ఓట్లు వేయించుకోవచ్చు కదా అని చెప్పి ప్రజలను వెధవలు అన్నటువంటి ఆ కోమటి జయరాం చౌదరి, ఎందుకంటే ఆయన అక్కడ తానా అధ్యక్షుడిగా ఉన్నాడు మొన్నటిదాకా. సో మరి ఆయన నిజంగా అమెరికా వస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమెరికా దిగిన ఫోటోలు అక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి ఎక్కడన్నా స్టే చేసినాయో బయట ఏదో ఫోటోలు వచ్చాయి. దట్టు ఆయన రాలేదని క్లియర్ గా జయరాం చౌదరి చెప్తున్నాడు. 2 ఇటలీ వెళ్ళారనేది సమాచారం. అసలు ఎందుకు వెళ్ళారు ఇటలీ? సరే, నిజంగా మీరు ఇటలీ వెళ్తే ఇటలీ అని చెప్పొచ్చుగా, తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు కూడా లండన్ వెళ్ళారు. అంతకుముందు లండన్ లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయి, సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా. ఎస్, ఎక్కడికి వెళ్తున్నా క్లియర్ గా చెప్తారు. మరి మీ పర్యటన ఎందుకు గోప్యంగా ఉంచారు? అంటే ఏదో అక్కడ రహస్య సమాచారం, అంటే రహస్యంగా ఏదో మీరు ఒక పని చేస్తున్నారు కాబట్టి ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచారు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది కదా. లేదు అన్నప్పుడు బహిరంగ ఇదిగోండి పలానా ఇటలీ టూర్కి వెళ్ళాడండి, లేదంటే పలానా టూర్కి వెళ్ళాడని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? అంటే ఇక్కడ సంథింగ్ ఈజ్ దేర్, అంటే ఏదో జరుగుతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటన రహస్యంగా ఉంచారంటే అక్కడ ఎవరినో కలుస్తా ఉన్నారు, కలిసి అక్కడ ఏదో జరగబోతా ఉంది. అది ఏంటి అనేది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రలు కుతంత్రాలు కూడా సహజంగానే ఆయనకి మొత్తం పుట్టినప్పటి నుంచి ఆయన అలవాటే కాబట్టి అటువంటి కుట్రలు కుతంత్రాలకి ఏమన్నా తెరలేపబోతా ఉన్నారా? వేరే దేశంలో ఉండి అక్కడ ఎవరితో అన్నా లేదు అని అంటే ఇంకేదన్నా అక్కడ ఈయన అమౌంట్ కు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే నేను షెల్ కంపెనీలు తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ అనేక షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించినటువంటి తెలుసు. అంతకుముందు సింగపూర్ ఈశ్వరంతో పాటు అక్కడ ఇంకో అతను కూడా అరెస్ట్ చేశారు సార్. అక్కడ స్టార్ హోటల్స్ అన్ని నిర్వహిస్తా ఉంటాడు సింగపూర్ ప్రభుత్వం, అతను కూడా అరెస్ట్ చేసింది. సో ఆ ఇష్యూలో కూడా, ఎందుకంటే అక్కడ ఆ ఇష్యూలో కూడా అంగ్ బెంగ్ సెంగ్ ఉంది అతని పేరు, అంగ్ బెంగ్ సెంగ్ అనుకుంటా, అతను కూడా అరెస్ట్ చేశారు సింగపూర్ మంత్రి ఈశ్వరంతో పాటు. అతను కూడా ఆ అంగ్ బెంగ్ సెంగ్ అనే అతను 50 స్టార్ హోటల్స్ ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉంటాడు. ఆ స్టార్ హోటల్స్ కి ఓనర్లు వేరే ఉంటారు, బట్ ఆ మెయింటెనెన్స్ అంతా కూడా స్టార్ హోటల్లో కట్టటము, ఆ మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి బడా రాజకీయ నేతల నుంచి డబ్బులు ఆయనకి ఇస్తే ఆయన అక్కడ హోటల్ కట్టి ఆ హోటల్ మెయింటైన్ చేసి వీళ్ళకి నెల డబ్బులు పంపిస్తా ఉంటాడు. సో ఆ సింగపూర్ ఈశ్వర్ అతను మంచి ఫ్రెండ్స్, అంగ్ బెంగ్ సెంగ్ అనే అతను. సో జరిగింది కాబట్టి ఆ అంశంలో కూడా ఏమన్నా వాటికి సంబంధించినటువంటి కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రహస్యాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి. ఎందుకంటే నేను పిఏ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడో ఇప్పటికి తెలియదు, అమెరికా అని చెప్తున్నారు. సో ఇప్పటికీ క్లారిటీ లేదు. సో వీటన్నిటి అంశాల మీద ఖచ్చితంగా ప్రజల్లో ఈరోజు అనుమానాలు ఉన్నాయి. సో దాన్నే ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా వేరే దేశాలకు చెక్ చేశారు? అంటే దాంట్లో ఏదో మర్మం ఉంది. ఆ మర్మం అయితే చెప్పొచ్చు కదా. నిజంగా వాళ్ళు ఏం తప్పలేనప్పుడు మేము ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏ పర్యటనకి వెళ్ళినా, అంతకుముందు జెరూసలేం వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ముప్పు కల్పించేలా వార్తలు రాస్తున్నారు కదా ఆంధ్రజ్యోతి దినపత్రికలో, డిబేట్లు పెడుతున్నారు కదా. ఆయన ప్రతి కదలికను ప్రపంచానికి తెలియజేసేలా, అసాంఘిక శక్తులకు తెలియజేసేలా కుట్ర ఉంది ఇందులో. సరే, ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఫ్లైట్
2 సార్లు అక్కడ ఏదైతే లండన్ లో టేక్ ఆఫ్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్ ఏదైతే అక్కడ పరిస్థితులు వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆమ్స్టర్డామ్ దగ్గర ఆగితే ఆమ్స్టర్డామ్ లో ఒక దీవిని కొనేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దీవిలోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి రారని చెప్పి ప్రచారం చేశారు. అసలు వీళ్ళు కడుపుకి ఏం తింటున్నారో నాకు అర్థం కాలేదు. అసలు మనుషుల్లో అయితే ఈ విధంగా ప్రచారం చేయరు. 2 రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరగానే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఇంకోటి బయలుదేరిందంట ఫ్లైట్ డబ్బులు తీసుకొని. ఏం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకుని ఆయనతో పాటు వెళ్ళడా? అక్కడ రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు, ఇక్కడ రూపాయలు తీసుకుని మినిమం సెల్ఫ్ లేనటువంటి వాళ్ళు రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు. తెలివితేటలు పచ్చమొక్క తెలివితేటలకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రూపాయలు తీసుకొని అక్కడికి వెళ్ళి మార్చుకుంటారా? ఎట్లా అక్కడ రూపాయలు చెల్లుతాయా? ఇట్లా ఇస్తుంటే నోట్ల కట్లు ఎత్తుకోబోయి అవే విత్తనాలు అక్కడైనా చల్లితే మళ్ళీ డాలర్ల కిందో లేకపోతే యూరోల కిందో ఇంకేదో ఉంటాయి కదా వాటి కింద మారడానికి. అంటే చెబుతున్నాను కదా సార్, ఇప్పుడు రాజమండ్రి అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరంగానే అంటే అక్కడ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ మళ్ళీ లండన్ లో ఈ ఫ్లైట్ వెనకాలే బయలుదేరి. ఈ ఆరోపణల్ని ఇట్లాంటి వార్తల్ని ప్రజలు మరీ చంద్రబాబు అనుకుంటున్నారు. అప్పుడు వెన్నుపోటు 1995 నాటి ప్రజలే వీళ్ళంతా ఇంకా అదే దాంట్లో ఉంటారు, మనం ఏం చెప్పినా నమ్ముతారనే ఒక పక్క ఎల్లో మీడియా చంద్రబాబు అలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రమాదకరమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కదలికను అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక చేరవేస్తోంది. ఆంధ్రజ్యోతి దినపత్రికతో పాటు వాళ్ళ ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొన్న ఒక ఎన్ఆర్ఐ ఎవరైతే డాక్టర్ అని అదే ఎల్లో ఛానల్లో కూర్చొని ఏదైతే కొన్ని ప్రసంగాలు ఇచ్చి ఆయన కూడా ఈ విధంగానే మాట్లాడాడు. ఏది పోర్టుల నుంచి అంట జగన్మోహన్ రెడ్డి గారు 2014-15 సంవత్సరాల నుంచి పోర్టుల నుంచి అంట కొన్ని వేల కోట్ల రూపాయలు తరలిచ్చేస్తున్నారంట. మళ్ళీ అదే ప్రశ్న ఆయన మళ్ళీ డాక్టర్ అట ఏదో చదువుకున్నారండి. ఇక్కడ నుంచి పోర్టులో దాని కంటైనర్ లో డబ్బులు తరలిస్తే అక్కడ ఏం చేస్తారు సార్? డబ్బుని నేవీ వాళ్ళు అవి ఏం చేస్తారు సార్? వాటిని రూపాయి బిళ్ళలు, 1 రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 500 నోట్లు అప్పుడున్న అవే కదా. 500 వేరు. ఈ నోట్లు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు సార్. తెలిసి కూడా నటించేటటువంటి ఆ మూర్ఖులకు మనం ఎంత చెప్పినా కూడా ఇలా అమాయకులు ఇదిగోండి కాదు కదా సార్, లండన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే కుట్ర కూడా తెరలేపాడు ఆ డాక్టర్. ఆ లండన్ లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అక్కడ కూడా నిరసన వ్యక్తం చేస్తే దేశ విదేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిరసన వ్యక్తం చేశారని చూపించారు కార్యక్రమం. అంటున్నది అదే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ముప్పు కలిగించే కుట్ర చేస్తున్నారు అని అందుకే అంటున్నా నేను మొదటి నుంచి. సార్ 100% మీరు చెప్పింది కరెక్ట్.